చేసినట్లుగానే ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యత, చాలా భద్రతనిస్తోంది. ప్రార్థన అనేది మన జీవితంలో చాలా కృప కలిగిస్తోంది కనుక ప్రార్థన ఎంతైనా మన జీవితంలో అవసరం. ఏమండి, ప్రార్థన పరిశుద్ధులను చేస్తోందని, ప్రార్థన దేవునికి దగ్గర చేస్తోందని, ప్రార్థన అభిషేకిస్తోందని కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. ఈరోజు కూడా 1-2 విషయాలు జ్ఞాపకం చేసి నేను ప్రార్థనలోనే సాగాలని ప్రభు నన్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, ప్రేరేపిస్తున్నారు. ప్రార్థన గురించి మాట్లాడమని ప్రభు మాట్లాడుతున్నారు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని చూసారా పేతురుతో చెప్పి. చాలు, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎక్కడ ప్రవేశింపకుండునట్లు? శోధనలో. అంటే సరైన ప్రార్థనా జీవితం లేకపోతే మనం ఎక్కడ ప్రవేశిస్తాము? శోధన. అసలు భయంకరమైన శోధనలు ఉన్నాయి లోకంలో. లోకంలో ఎన్ని శోధనలైనా ఉండొచ్చుగాక, లోకంలో ఎలాంటి విషమ పరిస్థితులైనా ఉండొచ్చుగాక, అయితే మనము ఆ శోధనలలో ప్రవేశింపకుండునట్లు భద్రపరచబడాలంటే ప్రాముఖ్యంగా మనకు ఉండవలసింది ఏమిటంటే ప్రార్థన. ఓ క్రైస్తవుడు అన్నీ చేయగలుగుతాడు, కానీ ఈ ప్రార్థన కాడికి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతాడు. ఏమండి, అన్నీ నామకార్థంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎక్కడా లేని టైము ఎక్కడికి వచ్చేసరికి టైము అతనికి ఇంపార్టెంట్ అయిపోద్దంటే ప్రార్థన కాడికి వచ్చేసరికి టైం ఇంపార్టెంట్ అయిపోతుంది. పడుకోవడానికి టైము క్యాలిక్యులేషన్ అక్కర్లేదు. ఎవరితోనా మాట్లాడడానికి, ప్రయాణాలు చేయడానికి, తినడానికి, తాగడానికి వాడి టైం క్యాలిక్యులేషన్స్ అక్కర్లేదు. మీరు గమనించాలి. బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, బాతా కానీ, వెయిటాకి వారితో ఒప్పరసోదేసుకోవడానికి మాత్రం టైం అసలు ఏం అక్కర్లేదు. అవును, దైవ సేవకునిగా నేను గద్దిస్తాను, అది ఒప్పరసోది. పనికిమాలిన సోది. ఫోను మాట్లాడుతున్నప్పుడు నీకు టైం క్యాలిక్యులేషన్ ఉండదు. స్నేహితులతోనో, బంధువులతోనో, మరి ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు నీకు టైం క్యాలిక్యులేషన్ అక్కర్లేదు. తాగేటప్పుడు నీకు టైం క్యాలిక్యులేషన్ అక్కర్లేదు. తినేటప్పుడు నీకు టైం క్యాలిక్యులేషన్ అక్కర్లేదు. కానీ ఎక్కడికి వచ్చేసరికి టైం లెక్కేస్తావు నువ్వు. దేవుని సన్నిధికి వచ్చేసరికి, అలాగునే ప్రార్థించేసరికి ఎంత దౌర్భాగ్యం అంటే టైం పెట్టుకుని ప్రార్థన చేస్తారండి పక్కన. మరలా నేను ఒక అరగంట ప్రార్థన చేసుకుంటాను, 10:30 కూర్చున్నాను, 11 వరకు, మళ్ళీ టైము అయిపోయిందంటావా? ప్రేమ గల తండ్రి, నాకు ఆ రోగం తీసేయి, వ్యాధులు తీసేయి, ఇంకొక 2 నిమిషాలు అందే. ప్రభువా, నా కుటుంబాన్ని బాగు చేసేయి, నా బంధువులందరినీ బాగు చేసేయి, ఇంకా 6 నిమిషం ఉంది. ఇది దౌర్భాగ్యం. ఇక్కడికి వచ్చేసరికి నీకు టైం ఎక్కడ తప్పింపబడతావు? కలిగి ఉన్నదేమో జీవము గల దేవునిని. కలిగి ఉన్నది ఎవరిని? జీవం గల దేవునిని. నడకేమో సరైన నడక కాదు అన్నాడు యోనా. అదే చెప్తున్నాడు. దేవుడేమో ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే వెళ్ళమన్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళారు అయ్యగారు? తర్షీషుకు వెళ్ళాడు. ఆ వాడెక్కాడు. అప్పుడు ఆ వ్యక్తిని బట్టి గొప్ప శోధన, గొప్ప ఉపద్రవం వచ్చింది.
గొప్ప ఉపద్రవం వచ్చినప్పుడు అందరూ పరీక్షించుకున్నారు, అందరూ తమ దేవతల దగ్గరికి వెళ్ళారు. ఈయన మాత్రం అడుగున గుర్రబెట్టి పడుకున్నాడు. అప్పుడు వాడ నాయకుడు వచ్చి, ఓయి నిద్రపోతా, ఏమైంది నీకు? ఎంత ప్రాణాపాయ స్థితిలో ఉంటే నువ్వు హాయిగా పడుకుంటున్నావా అని గద్దించి, నీ దేవుడు ఎవరో, నీ దేవుని దగ్గర ప్రార్థించు అన్నప్పుడు ఆయన అంటాడు, ఏమంటాడో తెలుసా అతగాడు? నేను ఎవరి సేవకుని అంటాడు. ఎంత అద్భుతమైన మాట తెలుసా? భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుని సేవకుడను అంటాడు. చేసేదే పని? చేసేదే పని? ఆ మాట చదువుతారా? యోనా గ్రంథము ఒకసారి మాట చూడండి తల్లి, కరెక్ట్గా చూడండి. ఎన్నో వచ్చిన చూడండి, ఒకసారి నాకు సహకరించండి. అమ్మ 1:9 చదవరా? యోనా గ్రంథం 1:9 చదవండి. అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి! ఏమన్నాడండి? నిజంగా ఏం కలిగినోడంట? మరి భయభక్తులు కలిగి ఉంటామంటే మనం మీకు జ్ఞాపకం చేశాను మొన్న ఆదివారం. ఏమిటట భయభక్తులు కలిగి ఉంటామంటే? ఏమిటట హెబ్రీ పత్రికలో జ్ఞాపకం చేశాను. మరి ప్రార్థించవలసిన వాడు ఏమవుతున్నాడు? ప్రార్థించవలసిన వాడు ఏం చేస్తున్నాడు? గుర్ర పెట్టి పడుకున్నాడు. అది పైగా ఏం చెప్తున్నాడు? నేను ఎవరి సేవకుణ్ణి, నేను ఎవరి యందు భయభక్తులు కలిగినోడిని. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కీళ్ళలో ఎందుకు పడుతున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు భయంకరమైన శోధనలోకి ఎందుకు వచ్చేస్తున్నాడు? భయంకరమైన మరణములోకి, భయంకరమైన ఉపద్రవములోకి ఎందుకు వచ్చేస్తున్నాడు? అది మన క్రియలు బాగుండవు, మన ఆలోచనలు బాగుండవు. జీవం గల దేవుని సేవకులు కాని వారేమో నెత్తు నోరు బాదుకుని తమ తమ దేవుళ్ళ పేరట ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేస్తున్నారు. కానీ భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుని సేవకుడైన యోనా ఏం చేస్తున్నాడు? చెప్పాలి, యోనా ఏం చేస్తున్నాడు? ఈ దినాన మనం కూడా అదే చేస్తున్నాం. ఈనాడు భారం ఉందా? ప్రపంచం ఇంత అల్లకుల్లాలం అయిపోతుంది, భారం ఉందా? చూస్తున్నారా న్యూస్? హాస్పిటల్స్ ఖాళీ లేక అంబులెన్స్ వరుసగా కూర్చోబెట్టారు. మహారాష్ట్ర, అది ఎక్కడో వేరే చోట, అందులోనే చచ్చిపోతున్నారు. తర్వాత ఎక్కడో వేరే ప్రాంతంలో హైందవ శవాలు కాల్చడానికి చోట్లేదు, వరుసగా ఒకదాని తర్వాత ఒకటి, ఉదాని తర్వాత ఒకటి, ఉదాని తర్వాత ఒకటి అలా బారుగా కూర్చోబెట్టారు, పడుకోబెట్టారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో క్రైస్తవునికి ఏమీ లేదంటే భారము లేదు. క్రైస్తవునిగా నేను శోధనలో ప్రవేశించకూడదు, క్రైస్తవునిగా నేను ఇబ్బందిలో ప్రవేశించకూడదు, అలాగునే నా భారతదేశం కూడా ప్రవేశించకూడదు. ఇప్పుడున్న శోధన ఏది చెప్పండి? భయంకరమైన మరణం. ఈ కరోనాలో రక్షణ కలిగిన వారు చచ్చిపోతే పర్వాలా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? దేవుని రాజ్యం వెళ్ళిపోతారు. కానీ అన్యులు చచ్చిపోతున్నారే, దేవుని ఎరుగని వారు చచ్చిపోతున్నారే. అందుకే నడుం కట్టుకోవాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అందుకే ప్రభు గత 2-3 వారాలుగా ప్రార్థన మీద ప్రేరేపిస్తున్నాడు. ప్రార్థన గురించి మాట్లాడు. సంఘములో అన్నీ ఉంటున్నాయి కానీ, అన్ని కార్యాలు విస్తరిస్తున్నాయి కానీ ప్రార్థన మాత్రం విస్తరించడం లేదు. ప్రార్థనా విషయంలో కొరచవాడిగానే ఉంటున్నాడు. ప్రార్థనా విషయంలో ఎలా ఉంటున్నాడంటే మరగుజ్జువాడిగానే ఉంటున్నాడు. కనుక ప్రార్థన గురించి మాట్లాడు. ప్రార్థన బలిపీఠం కట్టు,
ప్రార్థన గురించి బోధించు, ప్రార్థన గురించి ప్రకటించు అని ప్రభువు మాట్లాడుతూ వచ్చారు. ప్రార్థన చేసేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. మనమేదో యోనా వలె అడ్రస్ కొరకు చెప్పుకునే భక్తులం కాదు. నేను క్రైస్తవుణ్ణి, ఇది గొప్ప అడ్రస్, ఇది మీరు ఎవరు నమ్ముకున్నారండి? నేను ప్రభువు నమ్ముకున్నానండి, ఇది గొప్ప అడ్రస్ అయిపోయింది. కానీ తగిన కార్యాలు లేవు, తగినంత ప్రార్థన లేదు. ఎక్కడికో ప్రయాణం చేస్తావు, దానికి టైం క్యాలిక్యులేషన్స్ ఉండవు. అరే 10ంటికి వచ్చేద్దాం అనుకున్నానండి, 2 అయిపోయిందండి. అవును, అయిపోయింది. ఎక్కడికో వెళ్ళావు, 1 గంటలో వచ్చేద్దాం అనుకున్నావు, 4 గంటలు పట్టింది నీకు అక్కడ. దేనికి టైం క్యాలిక్యులేషన్స్ లేవు, కానీ ఒక జీవం కలిగిన దేవునితో గడపడానికి మాత్రం నీకు టైం క్యాలిక్యులేషన్స్ కావాల్సి వచ్చేసినాయి. ఎక్కడ బలపడతావు, ఎక్కడ శోధన జయించగలుగుతావు, ఎక్కడ శోధనలోంచి బయటకు రాగలుగుతావు, ఎక్కడ శత్రువును ఓడించగలుగుతావు. ప్రార్థన లేనివాడు జీవం లేనివాడే. మీకు విషయం తెలుసునా, వాక్యము మనుషులను కదిలిస్తోంది, కానీ ప్రార్థన ఎవరిని కదిలిస్తోంది? సింహాసనం మీద దేవుణ్ణి ప్రార్థన కదిలిస్తోంది. అది ఇప్పుడు ఈ వాక్యం చెప్తే మీ హృదయాలు నా హృదయాలు కదిలింపబడతాయి, అవును కదా, పట్టుకుంటాం. కానీ ప్రార్థన ఎవరిని కదిలిస్తోందంటే దేవుణ్ణి కదిలిస్తోంది. అలాంటి ప్రార్థన మనం చెయ్యాలి. అలాంటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుని దృష్టిలో మనం యథార్థవంతులుగా ఉంటాం. అంత మాత్రమే కాదు, కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఏమండి, హోషియా గ్రంథము, యోవేలు తీసుకోండి, యోవేలు గ్రంథము, కొన్ని విషయాలు అవసరం కనుక జ్ఞాపకం చేస్తున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 753వ పేజీ. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. తిరిగి నా యొద్దకు రండి అంటే, తిరిగి నా యొద్దకు రండి అంటే అర్థమైందా? తిరిగి నా యొద్దకు రండి అంటే మనం ఎవరి దగ్గర లేవని? దేవునితో లేమని, దేవునితో లేమని. ఇంతకీ దేవునితో ఉండేవారెవరు? తిరిగి నా యొద్దకు రండి అన్నాడు. ఇంతకీ దేవునితో ఉండేవారెవరు? దేవునితో ఉండేవారెవరు? ఇది ఇలాగే పట్టుకొని మత్తయి శుభవార్తలోకి రండి. ఇందాక జ్ఞాపకం చేశాను కదా, మత్తయి శుభవార్తలోకి రండి. అక్కడ ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతోంది. 26వ అధ్యాయములో చూడండి, 40వ వచనం, 26-40. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఏంటి యేసుప్రభు అడుగుతున్నాడు? ఒక గడియ అయినను నాతో కూడా, నాతో కూడా అంటే ప్రార్థించుట ఎవరితో కూడా? ప్రార్థించు వారు ఎవరితో ఉంటున్నారు చెప్పాలి. ఆనాడు శిష్యుల్ని అడిగాడు ప్రభు, నేను భయంకరమైన శోధనకి వెళ్ళబోతున్నాను, నేను పట్టబడతాను, ఈ రాత్రి మరణానికి వెళ్ళబోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని యేసు ప్రభు ఎవరిని అడిగాడు? శిష్యుల్ని అడిగాడు. యేసు ప్రభు వారు శిష్యుల్ని అడిగాడు, నాతో కలిసి, నాతో కూడా. అంటే ప్రార్థించలేని వాడు ఎవరితో ఉండలేడని విషయం మీకు అర్థమవుతుందా? అంటే శిష్యులను ప్రభు ఏమడిగాడు? నాతో కూడా.
అంటే ప్రార్థించేవారు ఎవరితో కూడా ఏ భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నామండి. పనికిరాని మనుషులతో మనం గంటల తరబడి ఉంటాం. పనికిరాని మనుషులతో, నశించిపోయే మనుషులతో. కానీ జీవాధిపతితో ఒక గంట కూడా గడపలేని పరిస్థితి. గడియ అంటే ఒక గంట. యేసుప్రభు వారు అడుగుతున్నారు, ఒక గడియ అయినను నాతో కలిసి ఉండండి అయ్యా, నాతో కలిసి ప్రార్థన చేయండి అయ్యా, ఒక గడి అయినా నాతో ఉండండి అయ్యా. ఆనాడు ఆ శిష్యుల్ని అడిగాడు, ఈనాడు ఏ శిష్యుని అడుగుతున్నాడు? ఈనాడు మనం అందరం ఎవరమి? ఈనాడు మనం అందరం ఎవరమో తెలుసా? ఎవరు? రండి, మత్తయి శుభవార్త 28వ అధ్యాయము. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. అంటే రక్షణ పొందిన వారు లేక బాప్తిసం పొందిన వారు ఎవరు? ఇప్పుడు శిష్యులం అందరం కూడా ఎవరిమి? మీరు వెళ్ళి, అక్కడ యేసుప్రభు ఒక మాట అన్నాడు, చాలా చక్కని మాట, చాలా జ్ఞానంగా వినాలి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మళ్ళా శిష్యుల్లో తరగతులు వేరనమాట. అంటే మేము శిష్యులమే, మీరు శిష్యులే, అయితే ఇక్కడ మా పరిస్థితి వేరిక్కడది. మెట్టుకు అందరమే ఎవరిమి? శిష్యులం. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని నామములో బాప్తిస్మము పొందిన ప్రతి వ్యక్తి ఎవరంటే శిష్యుడు, శిష్యురాలు. ఇప్పుడు ఈ శిష్యులను అడుగుతున్నాడు ఏమని? నాతో ఒక గడి అయినను. ఆనాడు ఏ శిష్యుల్ని అడిగాడు? యేసు ప్రభు స్వయంగా పిలుచుకున్న శిష్యుల్ని అడిగాడు. వారు లేరు ప్రభుతోటి. తర్వాత యేసు ప్రభుతో ఉందామంటే ఆయన సిలువకి ఎక్కాడు, ఇక ఆ భాగ్యం లేదు, ఇక అంతే, దూరం అయిపోయాడు. కానీ ఈనాడు మనము సర్వోన్నతుడైన దేవునితో, ఈనాడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ ప్రస్తుత కాలం అందు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవునికి మనుషులకు మధ్యవర్తి అయి ప్రధాన యాజకత్వం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనతో కలిసి మనం ఏం చేయాలి? ఒక గడి అయినా ఆయనతో ఉండాలి. ప్రార్థన కాడికి వచ్చేసరికి నో టైం క్యాల్కులేషన్స్, అలా టైం క్యాల్కులేట్ చేయకూడదు. నువ్వు ఆత్మావశుడవు కావాలి. టైం పెట్టుకోవటం ఏమిటండి? అపోస్తులందరూ, భక్తులందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమయ్యారట? ఆత్మావశులయ్యిరి. యోహాను ప్రభు దినమందు ఏమయ్యాడు? ఆత్మావశుడయ్యాడు. పౌలు ప్రార్థిస్తున్నప్పుడు ఏమయ్యాడు? ఆత్మావశుడయ్యాడు. ఈనాడు మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం కావాలి? ఆత్మావశులము కావాలి. ఆత్మావశులం అంటే ఎవరి వశంలోకి వెళ్ళిపోవాలి? పరిశుద్ధాత్మ దేవుని వశములోకి వెళ్ళిపోవాలి. ఎందుకు మన ప్రార్థనలు ఫలించట్లేదంటే మనము మన వశములో నుండే ప్రార్థన చేస్తాం. అది మన వశములో ఉండే ప్రార్థన చేస్తాం. ఆత్మావశములోకి వెళితే ఎలాంటి కార్యాలు చూడగలమో తెలుసునా? ఆత్మావశములోకి వెళితే మచ్చుకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దైవజనుడు భక్త సింగ్ గారు మన తరములోనే వారు నిద్రించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన ఇతర దేశం వెళ్ళడానికి ఆయనకు మరొక సేవకునికి 2 ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించేశారు. ఆల్రెడీ సేవకులు బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. ఈయన అన్నారు, మీ నడండి నేను వస్తాను అని చెప్పి అన్నారు. ఇంకొక వ్యక్తి అయ్యగారిని ఎక్కించడానికి వెళ్ళిన వారు ఆల్రెడీ అక్కడికి బ్యాకప్ అయిపోయారు, అక్కడ ఉన్నారు ఎయిర్పోర్ట్లో. ఈయనేమో ఇంకా హెబ్రోన్లో మోకాళ్ళ మీద ఉన్నారు. వాళ్ళకి అక్కడ దడ. ఆనాటి దినాల్లో ఒక్కొక్క టికెట్, ఫ్లైట్ టికెట్ అంటే రేట్ ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళకేమో డౌటు,
అనౌన్స్ చేశాడు ప్లేట్. ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. వీళ్ళు వెనక్కి చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు, అటు చూస్తున్నారు. అన్న ఇంకా రాడే, అన్న ఇంకా రాడే, అన్న ఇంకా రాడే, అన్న ఇంకా రాడే. ఆనాడు ల్యాండ్ ఫోన్లు చేస్తున్నారు. అన్న బయలుదేరాడా? లేదు, ఇంకా ప్రార్థనలోనే ఉన్నారు. అవునా, ఫ్లైట్ అనౌన్స్మెంట్ అయిపోయింది. లేదు, ఇంకా అన్న ఇంకా బయలుదేరలా, డిస్టర్బ్ చేయరు ఎవరు. మరలా ఇంకో ఫోన్ వచ్చింది. సరే, ఫ్లైట్ ఎగిరిపోయింది. అన్న ఎక్కడున్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. అవునా, పోయినాయి, డబ్బులు పోయినాయి అనుకున్నాడు. ప్రార్థన ముగించుకున్నాడు, బయటకు వచ్చాడు. నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళండి అన్నారా అంటారు వీళ్ళు. అన్నా, మనం వెళ్ళని ఫ్లైట్ వెళ్ళిపోయిందన్నా అన్నారు. ప్రభు వెళ్ళమంటున్నాడు, తీసుకెళ్ళండి అన్నాడు. అంతే, వెళ్ళాడు. అలా వెళ్ళి వెయిటింగ్ చైర్స్ ఉంటాయి కదా, అలా కూర్చున్నాడు. కూర్చుని అక్కడ చేసేది ఏంటంటే బైబిల్ చదువుకుంటున్నాడు ఆయన. వీళ్ళందరూ అడగడానికి ధైర్యం సరిపోదు. అన్న లేటుగా వచ్చావే, విమానం వెళ్ళిపోయింది, ఇప్పుడేంటి పరిస్థితి, చెవులు కొరుక్కుంటున్నారు, ఎవరు అడగట్లా. అలా కూర్చున్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు. అంతే, బైబిల్ చదువుకుంటుంటే ఆకస్మికంగా ఒక అనౌన్స్మెంట్. తిరిగి మళ్ళా వెళ్ళిపోయిన ఫ్లైటే మళ్ళీ గిర్రని తిరిగి మళ్ళా బ్యాగ్ ఎయిర్పోర్ట్లోకి వచ్చింది. ఇదేంటి ఆశ్చర్యం, ఇదేమిటి ఆశ్చర్యం అంటే అందులో ఒక వాల్యుబుల్ పర్సన్ ఉంది. అందులో ఒక చాలా వాల్యుబుల్ పర్సన్ ఉంది. అందులో ఒక ఆమెకి ఎంగేజ్మెంట్ అయ్యింది. ఒక అతనితో ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టాడు. ఈమె హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వాష్రూమ్లో వాష్ చేసుకుంటూ రింగ్ తీసి అక్కడ పెట్టి మర్చిపోయి అడవుల్లో విమానం ఎక్కి వెళ్ళిపోయింది. మధ్యలోకి వెళ్ళాక చూసుకొని సగం దూరం వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ఫ్లైట్తో మాట్లాడుతుంది విమానం నడిపే వ్యక్తితో, నీకు ఎన్ని కోట్లు కావాలి అన్ని కోట్లు ఇస్తాను, విమానం వెనక్కి తిప్పు. పర్మిషన్ తీసుకుని, అమ్మ ఇది ఆర్టీసీ బస్ కాదు, లేకపోతే ఇది ఏది కాదు, కుదరదు, నాకేమైనా కాదు, నాకు అతి ముఖ్యమైన వాడు నాకు రింగ్ తొడిగాడు, అది అక్కడ ఉంది. వెంటనే ఎయిర్పోర్ట్ బంద్ చేశారు, రింగ్ ఎక్కడుందో తెలుసుకున్నారు. అవును, వెంటనే బ్యాక్ అయ్యి వచ్చింది. అంతే, వాళ్ళందరూ ఎడవుల్లో ఉన్నారు. దైవజనుడు బైబిల్ అలా పట్టుకున్నాడు, రాయల్టీగా విమానం ఎక్కి సీట్లో కూర్చున్నాడు. అంతే, ప్రార్థనకున్న శక్తి అది, ప్రార్థనకున్న పవర్ అది. నువ్వు కలవరపడక్కర్లేదు. లోకంలో భయంకరమైన కరోనా ఉంది, నువ్వు కలవరపడక్కర్లా. విశ్వసించిన వాడు కలవరపడడు. నువ్వు ప్రార్థనాపరుడు అయితే కలవరపడవు, నీ గుడారాన్ని సమీపించదు. ప్రార్థనలో ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదుగుతావు. ప్రార్థించలేవు, అన్నీ చేస్తావు, ప్రార్థన చేయలేవు, అన్నీ చేస్తావు, కన్నీరు కార్చలేవు, అన్నీ చేస్తావు, మోకాళ్ళ మీద ఉండలేవు. అందుకే ఆనాడు యేసు ప్రభు యాచించి అడగవలసి వచ్చింది, నోరు తెరిచి అడగవలసి వచ్చింది, నాతో ఒక గడియ అయినను ఉండలేరా. బా, ఎలాంటి దుస్థితి అండి అది ఆనాడు శిష్యులకు. ఈనాడు మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. యేసు ప్రభుతో కలిసి ప్రార్థన చేయలేని పరిస్థితి. యేసు ప్రభుతో కలిసి ప్రార్థన చేయక బయటికి వెళ్ళిపోయాం. అందుకే యోబేలు అంటున్నాడు, నా యొద్దకు తిరిగి రండి. బయటికి వెళ్ళిపోయాం, ఆయనతో లేమది. ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో నడుం కట్టుకోవాలి, కడుపు మార్చుకోవాలి, నోరు కట్టుకోవాలి. అందుకే అక్కడ మాట్లాడుతున్నాడు, భయంకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు ఉన్నాయి. రండి యోవేలులోకి రండి, నేను ముగిస్తాను. యోవేలు 2:12, ఎప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఏ పూర్వకంగా? మనఃపూర్వకంగా. చాలామంది ఎలా వస్తారు తెలిసిన? బాగోదని వస్తారు, మనఃపూర్వకంగా అంటే హృదయపూర్వకముగా. దైవ సన్నిధికి ఎలా రావాలి నీవు? మనఃపూర్వకముగా, హృదయపూర్వకముగా, మనస్ఫూర్తిగా. మనఃపూర్వకంగా అంటే ఇంకొక అర్థం ఏంటంటే మనస్ఫూర్తిగా, బలవంతం కాదు. చాలామంది వచ్చేది బలవంతమే.
అవును, ఈ వారం వెళ్ళకపోతే ఖచ్చితంగా ఫోన్ చేస్తాం. ఈ వారం వెళ్ళకపోతే ఫోన్ చేసేస్తారు. అందుకని మన 4-5 సంఘాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడో చోటన ఆదరేసుకుంటారు. ఇది ఆదరేసుకునే భక్తి కాదు. ఇది నీవెలా రావాలంటే మనోపూర్వకంగా రావాలి. అప్పుడు దేవుని కార్యాన్ని చూడగలుగుతావు, దేవుని శక్తిని చూడగలుగుతావు, దేవుని మహిమను చూడగలుగుతావు. ఈనాడు అలాంటి ప్రార్థనా పరులేరి? వయసు అయిపోతుంది, ప్రాయం ఉడికిపోతుంది, బలం ఉడికిపోతుంది. ఈనాడు గంట మోకరిందామంటే మోకాళ్ళు సహకరించవు తల్లి. జాగ్రత్త, కట్టుకుందాం. ఇప్పుడైనానంటే ఎంతో నష్టం జరిగిపోయింది. అంటే ఇప్పుడైనానంటే ఎంతో నష్టం జరిగిపోయినా ఇంకా మన గుండెలు ఏమవ్వలేదు, కరగలేదు. అది కళ్ళ ముందు నష్టం కనబడుతోంది, కళ్ళ ముందు శోధన కనబడుతోంది, కళ్ళ ముందు కీడు కనబడుతోంది. అయినప్పటికీ మనకేమీ లేదంటే భారం అనేది లేదది. ఇది నేటి తరములో క్రైస్తవుడు. ఎప్పుడైనాను మాట అంటే అర్థం అది. కుటుంబంలో ఎంత నష్టం జరిగిపోతుందో తెలుసునా? భార్యాభర్తలకు సంబంధం లేదు. ఒక్కరొక్కరిగా కాల్చడానికి, ఒక్కరొక్కరిగా దహనం చేయడానికి చోటు లేక సామూహికంగా 100ల కొలది శవాలేసి కాల్చేస్తున్నారు, రోధిస్తున్నారు దూరము నుండి. ఎప్పుడైనాను మనకేమీ లేదు. అదే మనం ఎలా చేయాలంటే, ఒక ఉపవాసము చేసినా, ఓ ప్రార్థన చేసినా, ఓ దైవ కార్యం ఏది చేసినా ఎలా చేయాలంటే అంటున్నాడు, ఎప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఏం చింపుకోవాలి? హృదయాలు చింపుకోవాలి. అంటే ఇక్కడ ఒక మాట అన్నాడు, మీ వస్త్రములు కాక. అంటే వస్త్రాలు చింపుకునేవాడిని ఏమంటారు? లోకంలో మనకు చాలామంది కనబడుతుంటారు, పాలకుల్లో ఉంటారు, బేవరని ఉంటారు, ఎక్కబడితే అక్కడ ఇలా చింపేసుకుంటాడు. ఇలా ఏమంటారు ఆ వ్యక్తిని? చెప్పండి, పర్వాలేదు, ఏమంటారు? పిచ్చోడు. అవును, దేవుని విషయంలో నువ్వు పిచ్చోడు అయిపోవాలి. మీరు అన్నది కరెక్టే. వస్త్రాలు చింపుకున్నవాడు ఎలా పిచ్చోడైపోయాడో, ప్రార్థించే విషయంలో నువ్వు పిచ్చోడు అయిపోవాలి. దేవుని విషయంలో పిచ్చోడు అయిపోవాలి. పౌలునేమన్నారో తెలుసునా? నీకు పిచ్చి పట్టిందన్నారు. పౌలా, నీకు అతి విద్య వల్ల పిచ్చి పట్టిందన్నారు. ఏ విద్య వల్ల? అతి విద్య వల్ల. అవును, మహా చదవరి, స్కాలర్. ఒక ధర్మశాస్త్రమే కాదు, హిందూ గ్రంథాలు కూడా చదివాడు, మత గ్రంథాలు చదివాడు, తాంత్రిక బుక్కులు చదివాడు, ఎన్నెన్నో చదివాడు. అన్నారు, అతి విద్య వల్ల నీకు పిచ్చి పట్టింది పౌలా అన్నారు. అవును, దేవుని విషయంలో నీకు పిచ్చే పట్టాలి. దేవుని విషయంలో పిచ్చి పట్టిన వాడిగా తయారవ్వాలి. ఓ పిచ్చోడు వలె ప్రార్థన చేయాలి, ఓ పిచ్చోడు వలె దేవుని విషయంలో నీవు ఉండాలి. పిచ్చివాడు ఎలా బట్టలు చింపుకుంటాడో అలాగూ నువ్వేమి చింపుకోవాలంటే నీ హృదయాన్ని చింపుకోవాలి. అప్పుడే కదా నీ ప్రార్థన, నా ప్రార్థన ప్రభు అంగీకరించేది. ఓ పిచ్చివాడి వలె. పిచ్చోడు ఎవరైనా పట్టించుకుంటాడా? ఎందుకు అలా ప్రవర్తించాలని చెప్తున్నాను, ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలి. పిచ్చివాడు ఎవరైనా పట్టించుకుంటాడా?
పిచ్చివాడు ఎవరిని పట్టించుకోడు. బట్టలు చింపేసుకున్నాడు, అంగమాలతో ఉన్నాడు, వాడికి ఏమీ తెలియదు. ప్రజల మధ్యలో తిరిగేస్తాడు, నార్మల్గా తిరిగేస్తాడు, భయం లేకుండా తిరుగుతాడు, సిగ్గు లేకుండా తిరుగుతాడు. అవును, నీవు కూడా అలాంటి పిచ్చివాడవైపోవాలి. దేవుని విషయంలో, ప్రార్థించే విషయంలో అలాంటి పిచ్చివాడవైపోవాలి. ఈనాడు దేవుని మందిరానికి రావడానికి వాళ్ళు ఉంటే రాను, నీకు సిగ్గు. ప్రార్థిస్తున్నప్పుడు సిగ్గు, వాళ్ళు ఏమనుకుంటారు సిగ్గు, ఆరాధించడానికి సిగ్గు. నువ్వు పిచ్చోడివి కాదు, నువ్వు తెలియగలవాడు అనుకుంటున్నావు. ఆరాధించలేవు. చూడు, ఎందుకు ఆరాధించలేకపోతున్నావు? ఆరాధించడానికి ఏం చాలట్లేదు, ధైర్యం చాలట్లేదు. ఎందుకని? నాకు ఆరాధన రాదు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, నవ్వుతారేమో. ప్రార్థన చెయ్యమ్మా, ప్రార్థన చెయ్యమంటే నువ్వు ప్రార్థన చెయ్యి, నోరెప్పో. ఎందుకంటే నీకు రాదు, నువ్వు అనుకుంటున్నావు వీళ్ళు నవ్వుతారు, వాళ్ళు నవ్వుతారు అని అనుకుంటున్నావు. నువ్వు పిచ్చోడివి కాదు. అదే పిచ్చోడిని అడుగు. వీళ్ళు నవ్వుతారని, వాళ్ళు నవ్వుతారని, వీళ్ళ గేలి చేస్తారని, వాళ్ళు గేలి చేస్తారని, వీళ్ళు అపహసిస్తారని ఏమాత్రం ఉండదు. వాడు మైండ్ అంతా ఒకదాని మీద కాంటెస్షన్ చేస్తాడు. వాడు ఏం చెయ్యాలనుకుంటాడు అది చేసేస్తాడు. ఒరే ఆగరా అన్నా సరే ఆగడు, చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అంతే. నువ్వు పిచ్చివాడు అయిపోవాలి. దేవుని విషయంలో పిచ్చివాడు, పిచ్చిదాని అయిపోవాలి, అంతే. అప్పుడే దైవ కార్యాన్ని చూడగలవు, అప్పుడే దేవుని శక్తిని చూడగలవు. యేసు ప్రభు అంటున్న మాట అది, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అది. మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొనుడి. హృదయాలు చింపుకుంటే ఆయన ఎవరైనా? యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. ఆహా, ఈ కృపకు మనం పాత్రులు మీకు కావాలి. నువ్వు పిచ్చోడు అయిపోవాలి. అది సేవకున్నట్టు చాలాసార్లు విన్నాను. ఆయన అంటారు, నేను పిచ్చోడు నాన్న అంటారు. నా ప్రభు నేను ప్రార్థన చేయలేకపోతే, వాక్యాన్ని చదవలేకపోతే, వాక్యాన్ని ప్రకటించలేకపోతే నేను ఉండలేను, అదో పిచ్చి నాకు అంటారు. అవును, ఈ పిచ్చి పెట్టాడు మాకు ప్రభు. దేవుని కొరకు పిచ్చివాడి అయిపోవాలి, దేవుని కొరకు పిచ్చిదాని అయిపోవాలి. అప్పుడే కార్యాలు చూడగలుగుతాం. అప్పుడు దేవుడు మన జీవితంలో అత్యంత కృపగలవాడైపోతాడు, అత్యంత శాంతమూర్తి అయిపోతాడు. ఇలాంటి కృప ప్రార్థనలోనే సాగుతుంది. ప్రార్థనలోనే, కేవలము ప్రార్థనలోనే. కానుకలు ఇచ్చానండి, తీసుకెళ్ళి భోజనం పెట్టానండి, లేక బట్టలు పెట్టానండి, బంగారం ఇచ్చానండి, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను. నో నో నో, నథింగ్ నథింగ్. నువ్వేదిచ్చినా నా మేలు కొరకే, నువ్వేదిచ్చినా నా అభివృద్ధి కొరకే. మరి నీ అభివృద్ధి కొరకే ఏం చేసుకుంటున్నావు? తీసుకెళ్ళి నాకు 10,000 కానుకిచ్చారు. అవును, నా అక్కర తీరింది, నా అవసరం తీరింది. నీకేమైనా ప్రయోజనం ఉందా? నీకు కలిగే ప్రయోజనం ఏమిటంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయటమే. అవన్నీ చేయొద్దని కాదు, అవన్నీ చెయ్యాలి, కానీ దేవునితో కలిసి ప్రార్థన చెయ్యాలి. దేవునితో ఉండువాడవైపోవాలి. దేవుడు నీతో, నువ్వు దేవునితో ఉండిపో. ఎక్కడుండగలవంటే ఒక్క ప్రార్థనలోనే. యాకోబు 20 ఏళ్ళు ఉన్నాడు. లేయా కొరకు 7 ఏళ్ళు, రాహేలు కొరకు 7 ఏళ్ళు, ఆస్తి కొరకు 6 ఏళ్ళు, 20 ఏళ్ళు తన మామ దగ్గరుండి ఎవరు లేకుండా ఉన్నాడంటే దేవుడు లేకుండా ఉన్నాడు. క్రైస్తవుడు ప్రార్థనే చేయడా? మరి ప్రార్థన చేస్తున్నాడు, అయితే నామకార్థ ప్రార్థన అయిపోయింది. కానీ బయటకు వచ్చాడు. ఒకే ఒక్క రాత్రి ఎవరితో ఉన్నాడంటే ఎబ్బేకు రేవులో దేవునితో ఉన్నాడు. బ్రతుకు మారిపోయిందంతే, ఆశీర్వదింపబడ్డాడంతే. తల్లక్రిందులైపోయింది పరిస్థితి అంతా. 400 మందిని వేసుకుని చంపడానికి ఎదురు చూస్తున్నాడు ఏషావు. అంతే, ఆ రాత్రి ప్రార్థన చేశాడు, ఎదురు పడ్డారు. చంపవలసిన వాడు, కొట్టి చంపవలసిన వాడు ఏం చేస్తున్నాడంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నాడు. తమ్ముడా, 20 ఏళ్ళు ఎందుకు దూరం అయిపోయావు అంటే, 20 ఏళ్ళని చంపుదామని ఎదురు చూస్తున్నవాడు ఒక్క రాత్రి పరిస్థితి మారిపోయింది. అది
ఇది ప్రార్థనకున్న శక్తి, ప్రార్థనకున్న బలం. అందుకే ఈ ప్రార్థనే అపవాది మనల్ని చేయనివ్వడు. మీరు అనుకోండి, మానసికంగా సిద్ధపడి, ఫిజికల్గా సిద్ధపడి మీరు మోకరించండి, చేయనిస్తాడేమో చూడండి. ప్రార్థన చేయనివ్వడు, కానీ సాధన చెయ్యాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీతో ఉండేది ఎవరంటే మనుషులు కాదు, సృష్టికర్త అయిన దేవుడే నీతో ఉంటాడు. యేసు ప్రభు వారు అన్నమాట, నాతో కలిసి. యేసు ప్రభు దిగి వస్తాడు. ఏమి చేసినా కలుసుకోవటం ప్రభువుని చాలా రైర్ అవుతుంది, కానీ ప్రార్థనలో మాత్రం ప్రభువుని కలుసుకోవటం చాలా చాలా ఈజీ అయిపోతుంది. ప్రార్థనలో ఆయన్ని కలుసుకోవచ్చు. అలాంటి ప్రార్థన మనం చెయ్యాలి. 14, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును నీకు దీవెనగా అనుగ్రహించును. చూడాలి దేవుడు ఏమనుగ్రహిస్తాడట? నైవేద్యమును పానార్పణమును. ఏది దీవెన? నైవేద్యం అంటే ఏది? నైవేద్యం అంటే ఏది? నైవేద్యం అంటే ఏది? కీర్తనాకారుడు అన్నాడు, దావీదు భక్తుడు 141 ఒకసారి చూడండి. నేను చేతులెత్తుట నైవేద్యం అన్నాడు. నైవేద్యము ఎంతరా తల్లి? 141 నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే ప్రార్థన చేయటం దేనితో సమానము? నైవేద్యము. ఈ నైవేద్యం అనే మాట ఎక్కడింటాం మనం? నైవేద్యం అనే మాట ఎక్కడింటాం మనం? హైందవ గుళ్ళో వింటాం. పూజారులు ఏం పట్టుకెళ్తారు? దేవునికి నైవేద్యం పట్టుకెళ్తారు. ఆ నైవేద్యం ఎలా పట్టుకెళ్తారో తెలుసునా పూజారి? ఎందుకంటే మా ఇంటి ముందు శివాలయం ఉంది కాబట్టి మేము చూసేవాళ్ళం. నైవేద్యాన్ని ఎలా పట్టుకెళ్తారంటే, అది వండేటప్పుడు ఎవ్వరూ చూడరు, రహస్యంగా వండుతారు ఇంట్లో. దాన్ని మళ్ళా ఆ పూజారి స్నానం చేసి తడి బట్టల మీద మళ్ళా వేరొక వస్త్రం మీద ఆ గిన్నె కట్టుకొని కనబడకుండా పట్టుకుని వెళ్తాడు. గంట వాయించుకుంటూ పట్టుకెళ్తాడు. గంట వాయించుకుంటూ పట్టుకెళ్తాడు. చిన్న గంట టింగ్ 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 వాయించుకుంటూ పట్టుకెళ్తాడు. ఆ గర్భగుడిలోకి వెళ్ళి తలుపు వేసి అక్కడ మళ్ళీ ఆయనకు ఆరగింపజేస్తాడు. అది నైవేద్యం. నైవేద్యం అనే మాట అక్కడ భాషగానే అక్షరార్థంగా ఉండిపోయింది. కానీ ఇక్కడికి వచ్చి చూడు, నైవేద్యం అంటున్నాడు. నైవేద్యం అంటే నువ్వు దేవునికి పెట్టుట. నీ ప్రార్థన దేవుని కడుపు నింపాలి, రహస్యంగా జరగాలి. అందుకే మత్తయి 6:6 ఉన్నాడు, నీవు ప్రార్థన చేయునప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా రహస్యంగా వెళ్ళి ప్రార్థన చేయి. అది నైవేద్యము. నైవేద్యమును పానార్పణమును. నీవు కన్నీళ్లు విడుచుట పానార్పణము, నీవు ప్రార్థించుట నైవేద్యము అన్నాడు. ఇవి నీకు దీవెనగా ఇచ్చును. నన్ను దీవించేవి ప్రార్థనే. ప్రార్థనలోనే యాకోబు దీవించబడ్డాడు, ప్రార్థనలోనే యోసేపు దీవించబడ్డాడు, ప్రార్థనలోనే దానియేలు దీవించబడ్డాడు, ప్రార్థనలోనే అబ్రహాము దీవించబడ్డాడు, ప్రార్థనలోనే భక్తులందరూ దీవించబడ్డారు, ప్రార్థనలోనే అపోస్తులు దీవించబడ్డారు. ఆత్మ దిగి వచ్చి మేడగదులు 120 మంది ప్రార్థించేంత వరకు వాళ్ళు బలహీనులుగానే ఉన్నారు, వాళ్ళు శక్తిహీనులుగానే ఉన్నారు. ఆ తరువాత బయటికి వెళ్ళి ప్రకటిస్తే వాళ్ళు ధైర్యానికి ఆశ్చర్యపోయారు. ఏమంటున్నారంటే, వీరు విద్య లేని పామరులు కదా. ఎంత విద్య లేని పామరులు అంటే, వాళ్ళు పట్టిన చేపలు లెక్క పెట్టుకోవడమే రాదు. వాళ్ళు పట్టిన చేపలు లెక్క పెట్టుకోవడమే రాదు, అంత పామరులు. అలాంటిది యెరూషలేము వీధుల్లో బోధిస్తుంటుంటే, నజరేయుడైన యేసుక్రీస్తుని గురించి, సజీవుడైన యేసుక్రీస్తుని గురించి బోధిస్తుంటుంటే ఆశ్చర్యపోయారు శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా అనేక మంది ఆశ్చర్యపోయారు. ఏంటి విద్యలేని పామరులు కదా,
చేపలు పట్టుకునే వాళ్ళు కదా, ఏమిటి ఈ పాండిత్యం వీళ్ళకి ఎలా వచ్చింది? ఆశ్చర్యపోయారు. ప్రార్థన ఆశ్చర్యవంతులుగా చేస్తుంది, జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే మోకరించాలి, అందుకే ప్రార్థించాలి, అందుకే దేవునితో గడపాలి. నిన్ను నన్ను దీవించేది ఏదంటే, అక్కడ అన్నాడు కదా, రండి యోవేలులోకి రండి. యోవేలు 14లో, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తిరిగి తగిన నైవేద్యమును, తగిన నైవేద్యం అంటే ఇంతవరకు మనం చేస్తున్న నైవేద్యం ఏం కాదని, దేవునికి తగినది కాదని జాగ్రత్త ఆలోచించాలి, మనసు పెట్టి ఆలోచించాలి. ఇంతవరకు మన ఉపవాసం తగినది కాదని, ఇంతవరకు మన ప్రార్థన తగినది కాదని, ఇంతవరకు మన కన్నీళ్లు తగినవి కావని, తగిన నైవేద్యము. చుట్టూ శోధనే, భారతదేశమంతా శోధనే, ప్రపంచ దేశమంతా శోధనే, నీ ఉన్న చోట శోధన, పక్కోడితో మాట్లాడటానికి భయం. ఇప్పుడు ఇంకా భయంకరమైన టాక్ ఏంటంటే, ఇదివరకు ముట్టుకుంటేనే వచ్చేది, ఇప్పుడు గాల్లో కూడా ప్రవేశిస్తోందట. ఇప్పుడు ఒక వ్యక్తి, కరోనా వచ్చిన వ్యక్తి మనటి వరకు ఏమన్నారు, గజం దూరం అన్నారు, ఇప్పుడు కాదంట, 9 మీటర్ల దూరం వ్యాపిస్తోందంటండి. అంటే ఎలా కూర్చోవాలి? ఈ మంది 4 కూర్చోవాలి, ఎక్కడొకళ్ళు అక్కడొకళ్ళు అక్కడొకళ్ళు, అంతే అయిపోయిందండి. ఎంత శోధనో చూడండి. ఇలాంటి శోధనలో కూడా మనం తప్పింపబడాలి అంటే ఒకే ఒక మార్గం, ఏకైక మార్గం ఏంటో తెలుస్తున్నా, ప్రార్థన. ఈ ప్రార్థనే నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోంచైనా సరే బయటపడేస్తుందంతే. అయితే దేవునికి తగిన నైవేద్యం పెట్టాలి, దేవునికి తగిన నైవేద్యం. ఒక మాట అడుగుతాను, ధైర్యంగా చెప్పగలుగుతారా? ఉదయకాలం ప్రభువుకి నైవేద్యం పెట్టారా? ఉదయకాలం నైవేద్యం పెట్టారా? దేవుడు ఎలా కరుణిస్తాడు చెప్పండి? దేవుడు ఎలా కనికరిస్తాడు చెప్పండి? నైవేద్యం పెట్టాలి, తగిన నైవేద్యం, తగినంత హెచ్చింపు ప్రార్థనలో. సోదరుడా, ఈ విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోతే క్రైస్తవుడిగా నీ లైఫ్ ఫెయిల్ అంతే. చాలా ధైర్యంగా చెప్తున్నా, ఈ విషయంలో కనుక మనం ఫెయిల్ అయిపోతే క్రైస్తవునిగా మన లైఫ్ ఫెయిల్ అంతే, మన జీవితం ఫెయిల్ అంతే. పైకి ఎగరాలంటే పక్షికి ఏం కావాలి? 2 రెక్కలు. ఆ 2 రెక్కలు ఎలా ఉండాలి? ఒకటి చిన్న రెక్క, ఒకటి పెద్ద రెక్క ఉంటే ఎగురుతా బ్రదరు? వేటగాడు దేన్ని చూసి కొడతాడు? కరెక్ట్గా రెక్క మీద కొడతాడు, అంతే. ఈనాడు మనం పక్షులం. మీరు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతక్కుడి. క్రీస్తు మనల్ని లేపాడు, పైన ఎగురు వారిని. అందుకనే మన జీవితంలో ఏముండాలో తెలుస్తున్నా, పక్షి అనగా మనమే. 2 రెక్కలు అనగేంటో జ్ఞాపకం చేస్తాను, ఒక మాట కూడా చూడండి. నెహెమ్యా గ్రంథము, దయచేసి ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుందని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, ఈ మాట చూస్తారా? 407వ పేజీ, పాత నిబంధన 407వ పేజీ, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. చూసారా మాట? ఎన్ని జాములు కనబడుతున్నాయి? 2 జాములు. జాము అంటే ఎన్ని గంటలు? జాము అంటే 3 గంటలు. మన పితరులు దేవునితో ఎలా గడిపారో తెలుసునా? మరి వాళ్ళకి టైం పంక్చువాలిటీ లేదా? వాళ్ళ పనులు చేసుకోలేదా? కుటుంబాలు పోషించుకోలేదా?
జామ్ అంటే 3 గంటలు. అంటే 3 గంటలు ఏం చదివారట? ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. అదొక జాము 3 గంటలు. మరొక జాము ఏం చేశారట? అది తమ పాపములు ఒప్పుకొనుచు ప్రార్థన చేసిరి. అంటే ఇప్పుడు ఆ పాత కాలపు భక్తులకు 2 రెక్కలు ఎలా ఉన్నాయి? 2 రెక్కలు ఎలా ఉన్నాయి? ప్రార్థన అనే రెక్క, వాక్య ధ్యానం అనే రెక్క ఎలా ఉందండి? అందుకే పైకి ఎగిరారు వారది. జాము అంటే ఎంత ఓపిక అండి! అంటే ఎంతగా మోకరించి ప్రార్థించారండి. ఈనాడు ఒక అరగంట బైబిల్ చదివేసరికి మనకేమైపోద్ది? ఒక గంట బైబిల్ చదివేసరికి ఏమైపోద్ది? మనకి విసుగుదల వచ్చేస్తుంది. అంతే, అలా మూసి అలా పక్కన పెడతాం. కొంచెంసేపు మళ్ళీ సెల్ ఫోన్ తీయాలి, కొంచెంసేపు మళ్ళీ ఎవరితోనో మాట్లాడాలి, కొంచెంసేపు మళ్ళీ ఏదో చెయ్యాలి. కానీ భక్తులు దేవునితో ఎలా సహవాసం చేశారో చూడండి. సుప్రియ పక్కన తల్లి, ఓకే, అంకులాడు కనపట్లేదు. దేవునితో ఎలా సహవాసం చేశారు చూడండి. ఒక జాము సేపు ఏమో వాక్యం చదవటం, ఒక జాము సేపు ప్రార్థన చేయటం. అంటే వారు చాచిన రెక్కలు ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. అందుకే పైకి ఎగిరిపోయారు. మన జీవితంలో కూడా ఈ ప్రార్థన లోపించకూడదు. ప్రార్థన ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు వేటగానికి దొరుకుతాం, అప్పుడు శోధకునికి దొరుకుతాం. అది కనుక రండి యోబేలోకి రండి, ముగించేస్తాను. యోబేలోకి రండి టకటక. అక్కడ ఏమన్నాడు? తగిన నైవేద్యమును పానార్పణమును. అది ఏది దీవెన? అరాకొరా ప్రార్థనలు కాదు. 5 నిమిషాలు ప్రార్థన, పావుగంట ప్రార్థన, 10 నిమిషాలు ప్రార్థన, 2 నిమిషాలు ప్రార్థన కాదు. నీకు దీవెన కాదు. నీకు నాకు దీవెనైనది ఏదంటే తగిన నైవేద్యము, తగిన పానార్పణము. తగిన అలాంటి ప్రార్థన నీవు నేను చేయగలిగితే ఎంత దీవెన! అసలు ఎంత దీవెనగా మార్చేస్తాడు! ఎంత దీవెనగా మార్చేస్తాడు! రోమాపత్రిక ఒకసారి 4వ అధ్యాయము ఎంత దీవెనగా మారుస్తాడో చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయము భక్తుడైన అబ్రహాము నోట పలుకుతున్న మాటలండివి. అంటాడు కదా, ఎంత దీవెనగా మారుస్తాడంటే 17వ వచనం, 4:17, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. బా, ఎంత గొప్ప మాట! చాలు. దేవునికి తగినంత నైవేద్యము, తగినంత పానార్పణము అర్పిస్తే దేవుడు ఎంత దీవెనగా చేస్తాడంటే అక్కడ అంటున్నాడు కదా, మృతులను సజీవులనుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడు. అది ఉన్నవి లేనట్లుగా చేస్తాడు, లేని వాటిని మృతులను సజీవులంటే లేడు. చనిపోయిన వాడు ఇప్పుడు ఏం చేశాడు? ఉన్నట్లుగా చేశాడు. అది ఈ తగిన నైవేద్యము, ఈ తగిన పానార్పణము. అవును, నీ చుట్టూ కరోనా ఉంది అంటే కరోనా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మరణం. కరోనా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మరణం. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో పెద్దోళ్ళు కాదు చచ్చిపోయేది, 45 లోపు చచ్చిపోతున్నారంటండి యవ్వనస్తులు. చుట్టూరా కరోనా ఉంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే తగిన నైవేద్యము, తగిన పానార్పణం ఏం చేస్తాడంటే ఉన్నవి లేనట్లుగా. అంటే ఏముంది? కానీ నీ కాడికి వచ్చేసరికి అది శక్తి కలిగిన వాడది. అందుకని తగిన పానార్పణము, తగిన నైవేద్యము నీ నుంచి నా నుంచి ఆయనకి వెళ్ళాలి. అరాకొరా ప్రార్థనలు కాదు, సాధారణ ప్రార్థనలు కాదు. నువ్వు ఉపవాసం ఉండాలి, కన్నీరు కాచాలి, తిరిగి మనఃపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా
ప్రార్థనకు మోకరించేప్పుడు అనుకోవాలి, అవును నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి, త్రికరణ శుద్ధితో ప్రార్థన చేయాలి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. అవును, అన్నీ ముందుగానే సెట్ చేసుకోవాలి. భార్యతో చెప్పాలి, అమ్మా నేను చాలాసేపు ప్రార్థనలో ఉండాలనుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. ఒకడు ఎవరన్నా ఫోన్ చేస్తే నేను ప్రార్థనలో ఉన్నానని చెప్పు, నా దగ్గరకు పట్టరాకు. అన్నీ ముందుగానే జాగ్రత్త చేసుకుని నువ్వు లోపలికి వెళ్ళాలి. అప్పుడు నీ హృదయములోంచి దేవునికి ఏం వెళుతుందంటే తగినంత నైవేద్యము, తగినంత పానార్పణ. అప్పుడు ఆ రెండు చూసి దేవుడు నీకు నాకు ఏమనుగ్రహిస్తాడు? కృపనిస్తాడదే. అందుకే ప్రార్థనా పరులం కావాలి. ఎలాంటి ప్రార్థన మన జీవితంలో ప్రభు కోరుతున్నాడు. ఇలాంటి ప్రార్థన చేయాలి. ప్రతి శోధన నుండి మన విడుదల పొందాలి. ఇంకొక మాట చదివారు అక్కడ, యోవేల్లోకి రండి, ముగించేస్తాను. యోవేల్లోకి రండి, 15వ వచనం. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి. ఏ దినము నియమించి? వ్రత దినము నియమించి. మంగళ, బుధ, గురువారాలు వ్రత దినాలు గౌరపేట సంఘానికి. గౌరపేట సంఘానికి ఏమిటి? వ్రత దినాలు. ఎందుకని? ఓ భయంకరమైన దుస్థితిలో ఉన్నాం మనం. అది ప్రార్థన చేస్తే పోస్తుంది, మళ్ళా వస్తుంది. ఇప్పుడు సత్యవతి యొక్క విడుదల కొరకు మంగళ, బుధ, గురువారములు. రేపొద్దున వేరే పని ఉంది అక్కడ సేవకులకి. 2 ప్రార్థనలను అక్కడ చూసుకుని వస్తారు. మంగళవారాన్ని సిద్ధపరుచుకుంటాం. మంగళ, బుధ, గురువార తప్పదు. మన ముందున్న పరిస్థితి అలాంటిది. ఎన్నాళ్ళ నుంచో బాధ పెట్టేస్తుంది సత్యవతిని. ఈ 3 దినాలు వ్రత దినాలు. అందుకే మీకు ప్రకటిస్తున్నాను, ప్రార్థనా పరులుగా ఉండాలని, ప్రార్థించే వారిగా ఉండాలని, ప్రార్థనా జీవితాన్ని హెచ్చించుకోవాలని. ఏ పనులు పెట్టుకోకండి. అక్కడ అన్నాడు కదా ఏమని? ఆ వ్రత దినము నియమించి అది ప్రకటన చేస్తున్నాను సంఘములో ప్రకటన చేస్తున్నా. ఈ 3 దినాలు తప్పదు, చాలా అత్యవసరం. మంగళవారం, బుధవారం, గురువారం ఉపవాసంతో రండి. టైమింగ్స్ ఎలా అంటే ఉదయకాలం 9 నుంచి 12 వరకు ఉంటాం, ఎండ కాబట్టి. సాయంత్రం 6:30 నుంచి 9:30 వరకు ఉంటాం. ఈ 3 దినాలు ప్రార్థనలో ఉంటాం. మీరు టైంలు చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోండి. ఉపవాసాలుండి ఉపవాసాలుండి బయట తిరిగేయొద్దు. చాలా జాగ్రత్తగా కట్టుకోండి. అంటే ఎవరిని ఆహ్వానించట్లా, మన సంఘమే ఉంటుంది. అయితే మనకున్న సహవాసాలను ఏం చేస్తున్నామంటే అందరినీ ఒక్కసారి వచ్చేయకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని ఆహ్వానిస్తున్నాం. అది జనం సరిపోయేటట్లుగా. అది కష్టకాలం నుంచి బయటపడాలి, ఉపద్రవం నుంచి బయటపడాలి. యోనా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఉపద్రవంలోకి వెళ్ళిపోయాడు, కష్టంలోకి వెళ్ళిపోయాడు. ఇది నీకు నాకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఉపయోగించుకుందాం, సద్వినియోగం చేసుకుందాం. యవ్వనస్తులు, చిన్నలు అందరూ కూడా, సహోదరులు, సహోదరులు కూడా లోకం వైపు ఒకసారి చూడండి, ఒకసారి న్యూస్ చూడండి. భయంకరమైన పరిస్థితులు. ప్రార్థించడానికి ప్రభు మనకి ఒక చక్కని అవకాశాన్ని ఇస్తున్నాడు. మంగళ, బుధ, గురువారాలు దైవ సన్నిధి కలిగి ఉంటాం. అందుకని అక్కడ చెప్పాడు, నేను ముగించేస్తున్నాను. ఏమన్నాడంటే సియోనులో బాకా ఊదుడి. బాకా ఊదటం అంటే ఎరుకో చుట్టూ ఇశ్రాయేలు యాజకులు ఏం ఊదారు? బాకా బోరలు ఊదారు. సియోనులో బాకా ఊదుడి. సియోన్ అంటే సంఘమే. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నలను స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. చాలు. చాలా విషయాలు అక్కడ మాట్లాడుతూ వచ్చారు. కనుక మంగళ, బుధ, గురువారాలు మనకేమిటి? వ్రత దినాలు. చక్కగా ప్రార్థన కలిగి ఉంటాం. కనుక ఎంత నష్టపోయామో తెలుసునా? ప్రార్థన చేయక, ప్రార్థనలో బలవంతులు కాక, ప్రార్థనకు మోకరించక, ప్రార్థన హృదయపూర్వకంగా చేయక ఎంత నష్టపోయామో తెలుసునా? చాలు, నష్టపోయిన నష్టం చాలు. దేవునికి తగినంత
నైవేద్యము పానార్పణము చేయలేకపోతున్నాం. అది కనుక ఆ విధంగా మనం పరిశీలించుకుంటూ బలలోకి వెళదాం. నిజమే కదా, మనసాక్షి ఎలా సాక్ష్యం ఇస్తోంది? ఈ విషయంలో ఏమైపోయాం? మనం తేలిపోయాం. నామకార్థ ప్రార్థనలు చేస్తూ వచ్చాం, జీవితాన్ని కట్టుకోలేకపోయాం, కుటుంబాన్ని కట్టుకోలేకపోయాం. అదే ప్రార్థన చేయని వాడు దేవునికి దూరం అయిపోయాడు, దేవునితో సహవాసం చేయలేదు. అదే మోకరించి, ప్రభువా, ఈ ప్రార్థన చేయలేక, ఈ తగినంత ప్రార్థన చేయలేక నీ అమూల్యమైన సహవాసాన్ని కోల్పోయాను నాయనా, నన్ను క్షమించు తండ్రి. ఇగో ఇకనైనా నా జీవితాన్ని కట్టుకోవడానికి, ఇకనైనా నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నాకు ఒక అవకాశం దయచేయ ప్రభువా. నేను కూడా ప్రార్థనా పరుడుగా అక్కడ వ్రాయబడాలి, కవిలలో వ్రాయబడాలి, పలానా వ్యక్తి ప్రార్థనా పరుడని వ్రాయబడాలి. నా పేరు కూడా ఆ కవిల్లో రాయినైనా, ఇదిగో నేను తీర్మానం చేసుకుంటున్నాను, నన్ను మంచి ప్రార్థనా పరుడిగా చేయి ప్రభువా అని మంచి తీర్మానం చేసుకుందాం. ఇంతవరకు ఎంత నష్టపోయామో మనకు తెలుసు కనుక శోధనలో ప్రవేశింపకుండానట్లు ఏం చేయాలి? మనం ప్రార్థన చెయ్యాలి. అయితే మోకరించండి, సిద్ధపరుచుకుందాం, దేవుని బలలోకి వెళ్ళిపోదాం. అవును, ఇంతకాలం కూడా నేను చేయవలసిన ప్రార్థన చేయలేకపోయాను ప్రభువా, ఇది నా జీవితంలో పాపమే, ఇది నా జీవితంలో అవిధేయతే, ఇది నా జీవితంలో శాపమే, తగినంత ప్రార్థన చేయలేకపోయాను ప్రభువా, నన్ను ఒకసారి క్షమించు, యోగ్యంగా బలలోకి నడిపించు ప్రభువా అని మనం పరీక్షించుకుందాం, జీవితాన్ని కట్టుకుందాం. దయతో మోకరించండి, బలలోకి వెళ్ళిపోదాం.